ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతున్నారు, ప్రత్యక్షంగా చూద్దాం. 4 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చినటువంటి జవాబులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు మొత్తం కూడా 4,42,298 అని చాలా స్పష్టంగా జవాబు ఇవ్వడం జరిగింది. 4,42,298 కోట్ల రూపాయల అప్పు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఈ అప్పు జిఎస్డిపి పర్సంటేజ్లో చూస్తే కేవలం 26%. అదే మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీని నంబర్ డబుల్ చేసి 8 లక్షల కోట్ల అప్పు అని చెప్పి మరి వారు చెప్పడం అన్నది చాలా దురదృష్టకరం. సభలోనన్నా ఇప్పటికన్నా నిజం చెప్పండి. మీరు అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చినారు. వచ్చిన తర్వాత మీరు చెయ్యలేని హామీలు ఉంటే ప్రజల క్షమాపణ చెప్పి ఇదిగో మేము అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినాయని ఒప్పుకుంటే మర్యాదగా ఉంటుంది. కానీ ఇప్పటికి కూడా మేమే బుల్డోజ్ చేస్తాం అని చెప్పి మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. ఒకటి అప్పుల విషయం అయితే, మరి ఇంకొక విషయం కాళేశ్వరంలో ఉన్న బ్యారాజ్ల గురించి గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా కూలిపోతాయన్న ప్రచారంలో వాస్తవం లేదు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించడాన్ని ఈ సందర్భంగా ప్రజలకు గుర్తు చేస్తున్నాం. ఇన్ని రోజులు పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి, లక్షలాది ఎకరాలు ఎండిపోతున్నాయి అంటేనేమో అవి వాడడం కరెక్ట్ కాదని చెప్పినారు. మరి నిన్ననేమో 2 బ్యారేజీలు బాగానే ఉన్నాయి, వాడవచ్చు, నీళ్ళు ఇవ్వచ్చు అని వాళ్ళే చెప్పారు. అంటే నీళ్లు ఇవ్వకపోవడం అన్నది మీ వైఫల్యం కాదా అన్న విషయం ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ తమ పోరాట పటిమతోని ఇలాగే ప్రజా సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ఎండగడుతుంది. మనకు ప్రజలకు రావాల్సినటువంటి హక్కులన్నింటినీ కూడా సాధిస్తామని మరొక మారు తెలియజేస్తూ ఉన్నాం. మరి మా సభ్యులు ఎమ్మెల్సీలు అక్క సత్యవతక్క గారు బీఆర్ఎస్ పార్టీలో మరి వారు మంత్రిగా పనిచేసినారు. ఇవాళ ఎమ్మెల్సీగా 2 టర్ములు పనిచేసి 1 టర్ము పనిచేసి మరి ఇప్పుడు రిటైర్ అవుతూ ఉన్నారు. తప్పకుండా రాజకీయాల్లో రిటైర్మెంట్ అనేది ఉండదు. ఒక వ్యవస్థలో ఒక రకంగా పనిచేస్తే ఇంకొక దారిలో మళ్ళా వచ్చి ప్రజాసేవలో అందరూ కూడా ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో వారు యాక్టివ్గా అత్యంత కీలకమైన రోల్లో ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంకొక ఎమ్మెల్సీ గారు షేర్ సుభాష్ రెడ్డి గారు వారు కూడా ఈ రేపటితోని వారి టర్మ్ అయిపోతుంది 29వ తారీఖు. కానీ వారు కూడా కేసీఆర్ గారికి సన్నిహితులు, ప్రజాక్షేత్రంలో చాలా కీలకంగా వారు కూడా ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి గౌరవ పెద్దలు మహమూద్ అలీ గారు కేసీఆర్ గారికి కుటుంబ సభ్యులు లాంటి వారు 2001 నుంచి కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ మరి ఈ రాష్ట్రానికి తొలి మైనారిటీ డిప్యూటీ సీఎంగా చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి. వారి హోమ్ మినిస్టర్గా, రెవెన్యూ మినిస్టర్గా అనేకమైనటువంటి సేవలు చేసినారు. వారు కూడా బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా ఉంటూ ముస్లిమ్స్ సమస్యలను అదేవిధంగా ప్రజా సమస్యలను తప్పకుండా ముందుకు తీసుకొని వెళ్తారు. ఈ రిటైర్మెంట్ అనేటటువంటిది మా ఎమ్మెల్సీలందరికీ విరామం మాత్రమే, విశ్రాంతి కాదు.